అన్న దీనికి సంబంధించి డాక్యుమెంట్లు ఎవిడెన్సెస్ ఎవరికి కావాలన్నా నేను షేర్ చేస్తాను. మీకు ఎవరైనా నంబర్ని ఛాయ్ అని పెడితే మొత్తం డాక్యుమెంట్స్ అన్ని షేర్ చేస్తాను. అంటే కెమెరామెన్ సోదరులు అలాగే ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, గడిచిన 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి భూదోపిడీ ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు కూటమి పార్టీలు బిల్లులో తీసుకురావడం, దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి ఏదైతే ఉందో ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయం కానీ, అక్రమాలు కానీ, భూదోపిడీ కానీ, ప్రజా సంపదని దోచుకునేటువంటి విధానాలు ఏవైతే వైసీపీ ప్రభుత్వం అవలంబించిందో వాటిని ఎప్పటికప్పుడు వెలికి తీయాలి. ప్రజల పక్షాన ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ అనుభవం చరిత్ర కలిగినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా 4వ పర్యాయం ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా మనం పరిపాలించాలి, రాష్ట్ర ప్రజలకు సంపదను అందించాలని చెప్పి అనుకున్నటువంటి తరుణంలో మీ అందరికీ తెలుసు, మధురవాడలో ఎన్సీసీ భూములు ఏవైతే ఉన్నాయో 97 ఎకరాల 30 సెంట్ల భూమి గత ప్రభుత్వం ఏపీ హౌసింగ్ కార్పొరేషన్తో కలిపి ఆ భూమిని డెవలప్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఇచ్చినటువంటి ఆ భూ కేటాయింపు ఏదైతే ఉందో ఆ భూ కేటాయింపు ఈ ఎన్సీసీ భూములు ఇవి. ఈ ఎన్సీసీ భూములు మధురవాడ ఐటీ హిల్ దగ్గర ఉన్నటువంటి భూములు 97 ఎన్సీసీ వాళ్ళు ప్లాన్ అప్రూవల్ కోసం అప్లై చేశారు. అప్లై చేసిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు అసలు ఆ భూమి క్లాసిఫికేషన్ కొండపురం బుక్ ఏదైతే ఉందో ఆ క్లాసిఫికేషన్ ఇప్పటికీ కూడా మార్చలేదు. క్లాసిఫికేషన్ మారాలంటే ఏం చేయాలి? ఎన్సీసీ వాళ్ళు 3% నాలా కట్టాలి. అర్బన్ లిమిట్స్ లో నాలా ఫీజు కట్టాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ఏదైతే రిజిస్టర్డ్ వాల్యూ ఉందో, ప్రస్తుత రిజిస్టర్డ్ వాల్యూ వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే టైంకి 2024లో గజం 27,000 ఉంది. 27,000కి గాను మార్కెట్ వాల్యూకి 97 ఎకరాల 30 సెంట్లు అంటే సుమారు 4,20,000 గ్రహించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కేబినెట్ కమిటీలో పెట్టడం, వాళ్ళకి అంతర్గతంగా ఒప్పందం కుదుర్చుకోవడం, ఆ భూమిని కొట్టేని దుర్బుద్ధితో వాళ్ళన్నింటినీ ఆమోదించడం, ఆగమేఘాల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అప్పుడు అధికారులు కూడా తొత్తులుగా వ్యవహరించడం అనేది సాగిన వైనం మనందరూ కూడా చూసాం. అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే వీళ్ళు ఒక ప్రాజెక్ట్, హౌసింగ్ ప్రాజెక్టు 173 విల్లాలు, ఈ మొత్తం 97 ఎకరాల 30 సెంట్లలో 173 విల్లాలు, గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 2 అప్పర్ ఫ్లోర్స్ ప్లస్ ఒక క్లబ్ హౌస్ ప్లస్ ఒక బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 2 అప్పర్ ఫ్లోర్స్, కమర్షియల్ ప్లాట్స్ 22, దాంట్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ 32. మొత్తం దీనికోసం